సమర్పించడం జరుగుతుంది. సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా భజంత్రి నాపల్లి బయట అన్నదాన సెంటర్లో అన్నదాన కార్యక్రమం జరిపే. అందరికీ శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే శ్రీరామనవమి రోజు వ్లాగు. మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇంట్లో పూజ అంతా పూర్తి చేసేసుకుని మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరాము. మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రాముల వారి టెంపుల్కి అయితే మేము వచ్చేసాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేమైతే 11కి వచ్చాము. కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. అస్సలు చాలా గ్యాప్ ఉంది. కళ్యాణం అయితే అయిపోయిన తర్వాత అందరికీ తలంబ్రాలు ఇచ్చారు. నేను కూడా తీసుకున్నాను. మేము కూడా దేవుడి మీద తలంబ్రాలన్నీ వేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము. కళ్యాణం అంతా అయిపోయాక మేము ఇక్కడికి వచ్చి టెంకాయ అయితే కొట్టేసుకున్నాము. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్ కూడా ఇది. మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్. దర్శనం కూడా బాగా జరిగింది. క్రౌడ్ ఎంత ఉన్నా సరే వెళ్ళి బాగా దూరైతే మేము వెళ్ళిపోయాము చూడ్డానికి. అయిపోయాక మేమైతే ఇక్కడ బొట్టు అయితే పెట్టేసుకున్నాము. నేను, మా పాప, మా వారు కూడా అందరం మేము బొట్టు, నామాలు అన్నీ పెట్టుకున్నాము. భోజనాల దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను. క్రౌడ్ అయితే చాలా ఉంది. చూసి మళ్ళీ వచ్చేసాము. మళ్ళీ వెళ్ళొచ్చులే, ఇంత క్రౌడ్లో ఎలా వెళ్తాము అని చెప్పి మేమైతే వచ్చేసాము. అండ్ మళ్ళీ అయితే దర్శనానికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. చాలా కష్టపడి వీడియో అయితే తీసేసాను నేను మా పాప. కొంచెం లేట్ అయ్యాక బాగా కొంచెం గ్యాప్ అయితే దొరికింది. మేము లోపలికి వెళ్ళి చూసాము. మా వారైతే వీడియో తీస్తున్నారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో జనాలు. దర్శనం అయిపోయాక వడపప్పు పానకం అయితే తెచ్చేసుకున్నాము. మా పాప అయితే వడపప్పు పానకం తాగేసింది. తనకు బాగా నచ్చింది. సో కళ్యాణం అయితే అయిపోయాక మేమైతే ఇంటికైతే బయలుదేరేసాము. రోడ్లు అయితే కొంచెం ప్రశాంతంగానే ఉన్నాయి కానీ టెంపుల్లో మొత్తం చాలా రద్దీగా అనిపించింది. సో ఫైనల్గా ఇంటికైతే బయలుదేరేది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్